ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లను వణికిస్తోంది. తొలి రోజు పేసర్లకు అనూహ్య బౌన్స్ లభించగా రెండో రోజైన స్పిన్నర్లకు స్వర్గధామంగా మారింది. దీంతో ఒక్కరోజు ఇరు జట్ల నుంచి ఏకంగా 15 వికెట్లు నేలకూలాయి. అటు మ్యాచ్ ఫలితం కూడా మూడో రోజే తేలడం ఖాయమైపోయింది. భారత బ్యాటింగ్ ఆర్డర్ విఫలమైన వెటరన్ స్పిన్నర్ రవీంద్ర జడేజా సుడులు తిరిగే బంతులతో సఫారీ బ్యాటర్ల వెన్ను విరిచాడు. దీంతో ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 35 ఓవర్లలో 7 వికెట్లకు 93 పరుగులు చేసింది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్కు 2, అక్షర్ పటేల్కు ఓ వికెట్ దక్కింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు 63 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. వీలైనంత వేగంగా మిగిలిన 3 వికెట్లను భారత్ పడగొట్టాలి. లేదంటే ఈ పిచ్పై 150 పరుగుల లక్ష్యం కూడా కష్టంగానే మారనుంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ 189 రన్స్ వద్ద ముగియడంతో 30 పరుగుల ఆధిక్యం దక్కింది.